Our inspections in charge. ESI branch office Rajmundry Kambajaro. నా పని 80% కళ్యాణ్ గారు కంప్లీట్ చేస్తారు నేను చెప్పాలనుకున్నాను కూడా. సో బ్యాలెన్స్ 20% నేను చెప్తాను. ముందుగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. దీని పర్పస్ ఏంటంటే చాలా మంది ఈఎస్ఐ కడుతున్నారు కరస్పాండెంట్స్, బట్ దాని బెనిఫిట్స్ ఏంటి, టీచర్స్ మనం ఎంతవరకు మన దగ్గర పనిచేసే టీచర్స్కి మనం ఎంతవరకు త్రూ ఈఎస్ఐ హెల్ప్ చేయగలం అనేది చాలా మంది మేనేజ్మెంట్స్కి అవగాహన లేకపోవడం. దీనిలో ముందుగా మనం చెప్పుకునేది మెడికల్ బెనిఫిట్ అండి. మెడికల్ బెనిఫిట్ అంటే డే 1 నుంచి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే మీరు మీ దగ్గర పనిచేసే స్టాఫ్ని ఏ రోజు నుంచి అయితే వాళ్ళకి ఈఎస్ఐ ఎలిజిబిలిటీ ఇస్తారో, ఈఎస్ఐ కార్డు ఇస్తారో, ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి ఈఎస్ఐ డిస్పెన్సరీస్లో కానీ ఈఎస్ఐ హాస్పిటల్లో కానీ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎంటైటిల్మెంట్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మేల్ మెంబర్ అయితే వైఫ్, చిల్డ్రన్, డిపెండెంట్ పేరెంట్స్. అదే ఫీమేల్ ఎంప్లాయీ అయితే ఆమె హస్బెండ్, పిల్లలు, ఆమె పేరెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ కవరేజ్లోకి వస్తారు. డే 1 నుంచి ఈఎస్ఐ ఇన్స్టిట్యూషన్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్, డిస్పెన్సరీస్లో మెడికల్ ట్రీట్మెంట్ మనం అవైల్ చేసుకోవచ్చు. ఇక బయట హాస్పిటల్స్ అంటే ఏమైనా మేజర్ డిసీజెస్ ఏమైనా వచ్చినప్పుడు, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కావాల్సిన అవసరం పడినప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంప్లాయీ కనీసం 6 నెలలు పనిచేస్తుండాలి. 6 నెలలు మన దగ్గర ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్స్ పే చేస్తుండాలి. 6 నెలలో కనీసం నెలకి 15 రోజులు అటెండెన్స్ ఉండేలా చెక్ చేసుకోండి. 6 నెలల్లో కనీసం ఒక్కొక్క నెలకి 15 రోజులు, 6 నెలలు. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లో కనుక అక్టోబర్ 1st ఒక ఎంప్లాయీ మన దగ్గర ఈఎస్ఐ కోడ్ నెంబర్ అలాంటి అయితే అక్టోబర్ టు మార్చ్ 6 months. ఏప్రిల్ 1st నుంచి ఆ ఎంప్లాయీకి మల్టీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక ఆ ఎంప్లాయీకి సంబంధించిన డిపెండెన్సీ అంటే వైఫ్ కానీ లేదా హస్బెండ్కి, పిల్లలకు కానీ, పేరెంట్స్కి కానీ, వీళ్ళకి కూడా ఈ మల్టీ హాస్పిటల్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవైల్ చేసుకోవాలి. దానికి ఎంటైటిల్మెంట్ రావాలి అంటే వీళ్ళకి కనీసం 9 months సర్వీస్ ఉండాలి. అంటే మన ఎంప్లాయీకి అయితే 6 months, మన డిపెండెంట్స్కి వచ్చి 9 months ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్స్ కట్టుంటే వీళ్ళది అవైల్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్కి దీనికి తేడా ఏంటంటేనండి, వాటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే కొన్ని డిసీజెస్కి ఈ సీలింగ్ వరకు అంటే మనకంటే కాంట్రిబ్యూషన్ బట్టి ఈ సీలింగ్ వరకు ఉంటుంది. మన కొన్ని స్కీమ్స్ 10 lakhs వరకు, 5 lakhs వరకు, లేదంటే 20 lakhs వరకు మనకంటే కాంట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. బట్ దీనికి నో లిమిట్. అది 5 లక్షల నుండి, 10 లక్షల నుండి, 25 లక్షల నుండి 50 లక్షలు, ఎంతైనా మన ఫ్యామిలీ మొత్తానికి కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఈఎస్ఐ ద్వారా వస్తుంది. ఇది మెడికల్ వైపు మన ఎంప్లాయీస్ ఇచ్చే బెనిఫిట్స్. మెడికల్గా కాకుండా క్యాష్ బెనిఫిట్స్ ఏమున్నాయి? మా దగ్గర పనిచేసే స్టాఫ్ వాళ్ళకి ఏ సిక్నెస్ వచ్చి ఒక వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు వాళ్ళు రాలేకపోతారు, డ్యూటీకి రాలేని టైంలో మనం వాళ్ళకి జనరల్గా శాలరీస్ పే చేయం. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కన్సర్న్ డిస్పెన్సరీ వాళ్ళు ఎలా చేసినా వాళ్ళు ఆప్ చేసుకున్న డిస్పెన్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే కొవ్వూరు ఉంది, రాజమండ్రిలో ఆల్మోస్ట్ 5 డిస్పెన్సరీస్ ఉన్నాయి. సో ఆ డిస్పెన్సరీకి వెళ్తే డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ని మా బ్రాంచ్ ఆఫీస్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే విత్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఆ ఎంప్లాయీ అకౌంట్లోకి ఎన్ని రోజులైతే వీళ్ళు లీవ్లో ఉన్నారో అన్ని రోజులకి కూడా సిక్నెస్ బెనిఫిట్ 70% ఆఫ్ వేజెస్ వాళ్ళ అకౌంట్లో రిలీజ్ అవుతుంది. సో ఆ లీవ్ పీరియడ్ ఏదైతే, ఆ సిక్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి ఎంప్లాయీగా మీ పైన బడ్జెట్ లేకుండా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి వేజెస్ ఇస్తారు. ఇది కాకుండా మేజర్ బెనిఫిట్ ఇంకొకటి, వాళ్ళు మార్నింగ్ ఇంటి నుంచి మన స్కూల్కి వచ్చేటప్పుడు, లేదు స్కూల్ ప్రిమిసెస్లో క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు, లేకపోతే స్కూల్ ప్రిమిసెస్లో ఉన్నప్పుడు, లేదు స్కూల్ వర్కింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ 3 కేసెస్లో కూడా ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు కానీ ఎట్లాంటివి జరిగినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, లేదా హార్ట్ ఫెయిల్యూర్స్ ఎట్లాంటి కేసెస్ జరిగినప్పుడు వాళ్ళకి అంటే మైనర్ అంటే దానికి యాక్సిడెంట్లీ ఇస్తాం 90% వేజెస్. వాళ్ళు ఎన్ని రోజులు అయితే లీవ్లో ఉంటారో అన్ని రోజులు కూడా 90% వేజెస్ వాళ్ళకి వేస్తాం. అట్లా కాకుండా
కొంతమందికి మేజర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చేతులు విరగడం, కాళ్ళు విరగడం, బ్రెయిన్ ఇంజరీస్ లేదా హెడ్ ఇంజరీస్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల అసలు డిజేబిలిటీ, అది టెంపరీ ఆర్ పర్మనెంట్ డిజేబిలిటీ వస్తుంది. సో ఆ డిజేబిలిటీ వచ్చినప్పుడు కూడా ఆ టీచర్స్ కానీ ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం పెన్షన్ ఒకటి శాంక్షన్ చేస్తారు. అంటే ఎంత ఎర్నింగ్ కెపాసిటీ, ఈ ఇంజరీ వల్ల వీళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఎంత తగ్గింది అని డాక్టర్స్ అసెస్ చేసి ఎంప్లాయీకి ఆ డిజబిలిటీకి సంబంధించి పెన్షన్ లైఫ్ టైం శాంక్షన్ చేస్తాం. ఇది కాకుండా ఈ ప్రమాదంలో అంటే ఇంటి నుంచి వచ్చేటప్పుడు, ప్రెమిసెస్ లో తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ 3 కేసెస్లో ఏదైనా ప్రమాదం జరిగేది, గుండె హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ, అంటే రీసెంట్లీ ఈ మధ్యన క్లాస్ రూమ్స్ లో టీచర్స్ కొలాప్స్ అయిపోయే కేసెస్ చాలా వస్తాయి. అట్లాంటి కేసెస్లో ఆల్ ఆఫ్ ద సడన్ అతను కొలాప్స్ అయిపోతే అతని ఫ్యామిలీ ఆల్మోస్ట్ రోడ్డున పడుతుంది. సో అట్లాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఆయన ఎంప్లాయీ కొలాప్స్ అయ్యి తను మరణించిన ఆ డేట్కి ఎంతైతే వేజెస్ తీసుకుంటున్నాడో ఆ వేజెస్లో 90% వేజెస్ ఫ్యామిలీకి పెన్షన్ ఇస్తాం, వైఫ్కి లైఫ్ టైం ఇస్తాం. పిల్లలు ఉంటే పిల్లలకి, ఆడపిల్ల అయితే తనకి పెళ్ళయ్యేంత వరకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది, మగపిల్లలు ఉంటే వాడికి 25 వచ్చే వరకు ఇస్తారు. ఈ 90% వేజెస్ వైఫ్కి, చిల్డ్రన్కి షేర్ చేస్తారు. వైఫ్కి లైఫ్ టైం ఉంటుంది. అలాగే ఫిమేల్ ఎంప్లాయీ కనుక అయితే హస్బెండ్కి, చిల్డ్రన్కి ఆ పెన్షన్ ఇస్తారు. ఇది డిపెండెంట్ బెనిఫిట్ అంటాం. ఇది కాకుండా ఫిమేల్ ఎంప్లాయీస్, మన దగ్గర పనిచేసే ఫిమేల్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా మెటర్నిటీ లీవ్లో ఉంటే కనుక ఆ పీరియడ్కి సంబంధించి కూడా మన వైపు నుంచి మనం ఏమి ఈవెన్ సింగిల్ పై కూడా వాళ్ళకి పే చేయకుండా 6 months డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకి 100% వేజెస్ ఇస్తారు. జస్ట్ మన దగ్గరలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్ళి మెటర్నిటీ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు ఎంప్లాయర్ మన వైపు నుంచి, ఎంప్లాయర్ సైడ్ నుంచి మన వైపు ఫైనాన్షియల్గా బడ్జెట్ లేకుండా ఆ కన్సల్ట్ టీచర్కి కానీ ఆ ఎంప్లాయీ కానీ 100% వేజెస్ ఆ 6 months 182 days వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇస్తారు. ఇది కాకుండా ఇంకా మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటే కనుక మనకి త్రూఅవుట్ ఇండియా ఈఎస్ఐకి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆ మెడికల్ కాలేజెస్లో సుమారు 670 సీట్లు ఓన్లీ మన ఎంప్లాయీస్ పిల్లలకి అలాట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ తరఫున. సో మన పిల్లలు నీట్ ఎంట్రన్స్ కనుక మంచి మార్కులు తెచ్చుకుని, మంచి ర్యాంక్ తెచ్చుకుని ఉంటే కనుక త్రూఅవుట్ ఇండియా ఎంతమంది పిల్లలు ఈఎస్ఐ తరఫు నుంచి అప్లై చేసుకున్నారో చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఈ 670 సీట్లు విత్ నామినల్ ఫీజు పర్ ఇయర్ 20,000 కట్టించుకుని ఆ మెడికల్ సీట్స్ కూడా మన ఎంప్లాయీస్ పిల్లలకి, అంటే చాలా మంది కరస్పాండెంట్స్ కూడా వాళ్ళు ఎన్రోల్ అయ్యి వైఫ్ పేరు మీద కానీ లేదంటే ఆయన పేరు మీద కానీ ఎన్రోల్ అయ్యి పిల్లలు అవైల్ చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా మన రాజమండ్రి జ్యూరిస్డిక్షన్ లో కూడా ఉన్నాయి. చాలా మంది పిల్లలు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నట్టు. సో ఇది మేజర్ బెనిఫిట్స్. ఇందాక సార్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఏదైనా అంటే మీకు తెలుసో తెలియకో ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి మన సంస్థని ఈఎస్ఐలో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు కట్టని పక్షంలో దాన్ని ఎలా వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2017 టైంలో ఎన్రోల్ చేసుకున్నారు, వాడి కాంట్రిబ్యూషన్స్ లేకుండా వదిలేశారు అన్నారు, నో ప్రాబ్లం. కానీ అది మనకు తెలుసో తెలియకో జరిగింది. బట్ అది జరిగినప్పుడు ఒక నోటీస్ వస్తుంది, C18 అడ్హాక్ అని చెప్పేసి ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి. ఆ నోటీస్ రాగానే రెస్పాండ్ అవ్వండి, సరిపోతుంది. అట్లా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే సరే నోటీస్ ఏదో వచ్చింది కానీ పక్కన పెడతారు, మళ్ళీ సెకండ్ నోటీస్ వస్తుంది దాన్ని పక్కన పెడతారు, థర్డ్ నోటీస్ వస్తుంది దాన్ని కూడా పక్కన పెడతారు, తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వాటిని పక్కన పెడతారు. 5 నోటీసులు 5 ఆపర్చునిటీస్ ఇస్తుంది డిపార్ట్మెంట్. ఈ 5ని కూడా మనం పక్కన పెట్టినప్పుడు 6వది రికవరీ. ఆ రికవరీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎవరు ఏం చేయలేడు. అది పూర్తిగా ఈవెన్ మీరు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీకు సఫిషియెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి, మీరు రికార్డ్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీరు ఏదైతే ఎలిజిబుల్ వేజెస్ ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు కూడా కట్టాల్సిందే, లేదంటే స్కూల్కి తాళం వేసుకుని వెళ్తారు రికవరీ టీం వచ్చి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు అందరూ ప్రతినిధులు రాలేదు కాబట్టి చెప్తున్నా, మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న మిగతా స్కూల్స్ కూడా చెప్పండి. December 31st వరకు ప్రస్తుతం స్కీమ్ నడుస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు మన దగ్గర 10 మంది ఉండి కూడా, అంటే ఓన్లీ టీచింగ్ స్టాఫ్ అనే లెక్క వేయదు మీరు, అది నాన్ టీచింగ్ కానీ హౌస్ కీపింగ్ కానీ స్లీపింగ్ కానీ ఎవరైనా కానీ మన ప్రిన్సెస్ లో 10 మంది పనిచేస్తుంటే అది ఖచ్చితంగా ఈఎస్ఐకి అప్లికబులే, ఈఎస్ఐ పెట్టాల్సిందే.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే జనరల్ గా ఈఎస్ఐ టీం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో రికార్డు వెరిఫై చేసుకుని 5 సంవత్సరాల్లో ఏ డేట్ లో 10 మంది ఉన్నారో ఆ 10 మందిని కవర్ చేసేస్తారు. బట్ ఈ December 31st వరకు ఉన్న స్కీమ్ ఏంటంటే మీరు ఏ రోజునైతే 10 మందిని చూపిస్తారో ఆ రోజు నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ December 30th కూడా మీరు ఎన్రోల్ కావచ్చు. దీనికి 5 సంవత్సరాల రికార్డు కానీ 5 సంవత్సరాల ఆడిట్ షీట్లు కానీ 5 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు కానీ లేదంటే అటెండెన్స్ వేజెస్ ఏవి అక్కడ ఇది వన్ టైమ్ ఫెసిలిటీ ఇచ్చినట్టు ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసుకుని అది మీ డిస్క్రిప్షన్కే వదిలేస్తున్నాం, మీ రిసెక్షన్కే వదిలేస్తున్నాం. December 31st లోపు ఎవరికి వాళ్ళు చేసుకోగలిగితే అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉంటారు. లేదు January 1st నుంచి డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ప్రతి చర్యకి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. 5 సంవత్సరాల నుంచి ఎంతమంది అయితే పనిచేస్తున్నారో అంతమందికి జ్యూస్ వేస్తారు, వేసి 5 సంవత్సరాల బ్యాక్ నుండి మీకు కవర్ చేస్తారు. అది కాస్త దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఏమైనా నోటీసెస్ వచ్చినప్పుడు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వండి. రాజమండ్రి ఎంతో దూరంలో లేదు, కళ్యాణ్ గారు ఉన్నారు, మీకు ఇక్కడ నెల్సన్ ఉన్నారు, ఎవరైనా సరే లేదు మా ఆఫీస్కి రండి. నా నెంబర్ నోట్ చేసుకోండి 9848060721. కిషోర్ కుమార్ నా పేరు. నేను రాజమండ్రిలో ఉన్నా లేదా ఇంకెక్కడ ఉన్నా ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. ఏదైనా లెటర్ వచ్చినప్పుడు కానీ నోటీస్ వచ్చినప్పుడు కానీ వెంటనే రెస్పాండ్ అవ్వడం మాత్రం చూసుకోండి. 9848060721. ఇది ఈఎస్ఐ పైన రాసుకోవాలి. తర్వాత ఈఎస్ఐలో కవరేజ్లో వస్తే పిఎఫ్ వాళ్ళు కూడా వస్తారు. ఇది పూర్తిగా అపోహ. అలాగే ఈఎస్ఐలో ఎంప్లాయీని తీసుకుంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్వోషన్ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు కొంతమందికి, పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి. సో ఆ బెనిఫిట్స్ అయిపోతాయని అయిపోతుంది, అవి మాత్రం తప్పు. ఈఎస్ఐ అంటే 10 మంది ఉండాలి, పిఎఫ్ అంటే 20 మంది ఉండాలి. ఈఎస్ఐలో ఉన్న ప్రతి వాళ్ళు పిఎఫ్లోకి కవరబుల్ కాదు. బట్ పిఎఫ్లో ఉన్నవాడు ప్రతి ఎంప్లాయర్ కూడా ఈఎస్ఐ కవరేజ్ ఉంటుంది. ఎందుకంటే అది 20 మంది ఉంటేనే తప్ప పిఎఫ్ ఎలిజిబుల్ కాదు. అది మైండ్లో పెట్టుకోండి. మరొకసారి చెప్తున్నా, ఏదైనా నోటీస్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి.